వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో రాష్ట్రపతి యొక్క అత్యవసర అధికారాలు ఎన్ని రకాలు, అలాగే రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా రాష్ట్రపతి పాలనను విధించే సందర్భాలేమిటి, ఆ పాలనా కాలంలో రాష్ట్రంలో సంభవించే మార్పులేంటివో చూద్దాం. రాష్ట్రపతి విధించే అత్యవసర పరిస్థితులు 18వ భాగంలో 352 నుండి 360 ఆర్టికల్స్లో పొందుపరిచారు. ఇవి 3 రకాలు. ఫస్ట్ వన్ జాతీయ అత్యవసర పరిస్థితి, సెకండ్ వన్ రాజ్యాంగ అత్యవసర పరిస్థితి, థర్డ్ వన్ ఆర్థిక అత్యవసర పరిస్థితి. జాతీయ అత్యవసర పరిస్థితి 352 ఆర్టికల్ ప్రకారం, రాజ్యాంగ అత్యవసర పరిస్థితి 356 ఆర్టికల్ ప్రకారం, ఆర్థిక అత్యవసర పరిస్థితి 360వ ఆర్టికల్ ప్రకారం విధిస్తారు. జాతీయ అత్యవసర పరిస్థితి ఇప్పటి వరకు 3 సందర్భాల్లో విధించబడింది. ఫస్ట్ వన్ 1962లో అక్టోబర్ 26వ తారీఖున విధించబడింది. ఈ అత్యవసర పరిస్థితి 1967 వరకు కొనసాగింది. ఇది భారత్ చైనాల మధ్య యుద్ధ కారణాల దృష్ట్యా విధించారు. నెక్స్ట్ రెండవ సందర్భం ఏంటిదంటే 1971లో బంగ్లాదేశ్ ఆవిర్భావ సంఘటన వలన పాకిస్తాన్తో భారత్కు జరిగిన యుద్ధం వలన విధించారు. ఇది 1971 డిసెంబర్ 3న విధించారు. ఈ అత్యవసర పరిస్థితి 1977 వరకు కొనసాగింది. నెక్స్ట్ మూడవసారి ఎప్పుడంటే 1975 జూన్ 26న విధించారు. ఇది 1977 వరకు కొనసాగింది. ఇది ఎందుకు విధించారంటే దేశంలో అంతర్గత కల్లోలాలను నియంత్రించడానికి. ఆ సమయంలో ప్రధాని ఇందిరాగాంధీ ఈ అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించింది ఎవరంటే అప్పుడున్న రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్. రాజ్యాంగ అత్యవసర పరిస్థితినే రాష్ట్రపతి పాలన లేదా కేంద్ర పాలన అంటారు. దీన్ని ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ ఆర్థిక అత్యవసర పరిస్థితి అనేది ఇప్పటి వరకు భారతదేశంలో విధించబడలేదు. రాజ్యాంగ అత్యవసర పరిస్థితి లేదా కేంద్ర పాలన లేదా రాష్ట్రపతి పాలన అంటే ఏమిటో చూద్దాం. భారతదేశంలో ఏదైనా రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని రద్దు చేసి లేదా సుప్తచేతన స్థితిలో ఉంచి రాష్ట్రాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వ పాలనలోకి తీసుకురావడాన్ని రాష్ట్రపతి పాలన అంటారు. అంటే అక్కడ ముఖ్యమంత్రి ఉండరు, గవర్నర్ పేరు మీదుగా కేంద్ర ప్రభుత్వమే పరిపాలన నిర్వహిస్తుంది. రాష్ట్రపతి పాలనలో ఉండగా మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు, అక్కడ ముఖ్యమంత్రి ఉండరు. అప్పుడు ఇలా రద్దు చేసిన సందర్భంలో ఏమవుతుందంటే ఎన్నికలు అనేటివి అనివార్యమవుతాయి. అక్కడ ఎన్నికలు కొంత సమయం లోపల ఖచ్చితంగా నిర్వహించే పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవేళ సుప్తచేతన స్థితిలో ఉంచితే మాత్రం రాష్ట్రంలో పరిస్థితులు సర్దుమణిగిన వెంటనే అదే శాసనసభను మరియు ముఖ్యమంత్రిని కొనసాగించవచ్చు. రాష్ట్రంలో పరిస్థితిపై గవర్నర్ ఇచ్చిన నివేదికపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఒక రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ పాలన లేదా రాష్ట్రపతి పాలన విధించదు. ఆ రాష్ట్రంలోని గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాతనే రాష్ట్రపతి పాలన విధిస్తారు. మా రాష్ట్రంలో అల్లర్లు జరుగుతున్నాయి, లేదంటే యుద్ధ వాతావరణం నెలకొంది, ఇక్కడ పరిస్థితులు బాగాలేవు అని గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించినప్పుడు అప్పుడు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలన విధించే సందర్భాలు ఏంటివంటే రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శాసనసభలో తగినంత ఆధిక్యత
ఏ పార్టీకి కానీ కూటమికి కానీ లేనప్పుడు రాష్ట్రపతి పాలన విధించవచ్చు. ఏదైనా రాష్ట్ర శాసనసభ ముఖ్యమంత్రిని గవర్నర్ ఇచ్చిన టైం లోపల ఎన్నుకోకపోతే ఇలాంటి సిచ్యువేషన్ వస్తుంది. అలాగే ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్ర శాసనసభలో మెజారిటీ కోల్పోయినప్పుడు, మెజారిటీ ఎప్పుడు కోల్పోతుందంటే సంకీర్ణ ప్రభుత్వం అనేది ఒకటి ఉండి ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయినప్పుడు గవర్నర్ ఒక టైం ఇస్తారు. ముఖ్యమంత్రి ఆ టైం లోపల మెజారిటీ కూడగట్టుకోకపోతే అప్పుడు రాష్ట్రపతి పాలన విధిస్తారు. నెక్స్ట్, శాసనసభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు. అవిశ్వాస తీర్మానం ఎందుకు ప్రవేశపెడతారు? మా రాష్ట్రంలో పలానా ఇష్యూ ఉంది, ముఖ్యమంత్రి దాన్ని సాల్వ్ చేస్తలేరు అని ఎమ్మెల్యేలు మేము అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్నాము, ముఖ్యమంత్రిని దింపేయదలుచుకుంటున్నాం అని అవిశ్వాస తీర్మానం పెడతారు. మెజారిటీ సభ్యులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఆ సందర్భంలో రాష్ట్రపతి పాలన విధించబడుతుంది. నెక్స్ట్, రాష్ట్రంలో ఏదైనా అల్లర్లు, యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో కూడా రాష్ట్రపతి పాలన విధిస్తారు. రాష్ట్రపతి పాలన ప్రకటన ఎవరు జారీ చేస్తారు? భారత రాజ్యాంగంలోని 356 ఒకటవ అధికరణ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి ఈ అధికారం సంక్రమించింది. దీని ప్రకారం రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యం చెందిందని భావించినప్పుడు దేశంలోని ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను విధించవచ్చు. రాష్ట్రపతి పాలన ప్రకటనను 356 ఒకటవ అధికరణ ప్రకారం విధించవచ్చు. ఈ విధించిన రాష్ట్రపతి పాలనను 356 2 నిబంధన ప్రకారం ఎప్పుడైనా రద్దు చేయవచ్చు లేదా మార్పు చేయవచ్చు. నెక్స్ట్, పార్లమెంటు ఆమోదం. ఈ ఆర్టికల్ ప్రకారం అంటే 356 3 ఆర్టికల్ ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన రాజ్యాంగ అత్యవసర పరిస్థితిని ప్రకటనను, రాష్ట్రపతి పాలనను పార్లమెంట్ ఉభయ సభలు 2 నెలలలోపు సాధారణ మెజారిటీతోటి ఆమోదించాలి. రాష్ట్రపతి పాలన జారీ చేస్తారు కదా, ఆ ప్రకటనను పార్లమెంట్ 2 సభలు, లోక్సభ, రాజ్యసభ 2 సభలు సాధారణ మెజారిటీతోటి ఆమోదించాలి. నెక్స్ట్, రాష్ట్రపతి పాలన కాలపరిమితి గురించి చూద్దాం. రాష్ట్రపతి పాలన కాలపరిమితి 356 4 ఆర్టికల్లో వివరించబడింది. సాధారణంగా ఒకసారి విధించిన రాష్ట్రపతి పాలన పార్లమెంట్ ఆమోదించిన అనంతరం 6 నెలల పాటు కొనసాగుతుంది. 6 నెలల పాటు కొనసాగుతుంది. ఒకవేళ 6 నెలలకు మించి మాత్రం విధించరాదు. 6 నెలల వ్యవధి తర్వాత మరొకసారి మరో 6 నెలల కాలానికి పొడిగించవచ్చు. ఈ విధంగా ఎన్నిసార్లైనా పొడిగించవచ్చు. రాష్ట్రపతి అనుమతితో గవర్నర్ ఈ రాష్ట్రపతి పాలన విధిస్తారు. 6 నెలల తర్వాత కూడా ఈ పాలన ఎత్తివేసే వీలు లేకపోతే పార్లమెంట్ సాధారణ మెజారిటీతో తీర్మానం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా ప్రతి 6 నెలలకు పార్లమెంట్ సాధారణ మెజారిటీతో తీర్మానం ఆమోదిస్తూ గరిష్టంగా 3 సంవత్సరాల వరకు రాష్ట్రపతి పాలన కొనసాగించవచ్చు. 3 సంవత్సరాల కంటే ఎక్కువగా రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తే రాజ్యాంగ సవరణ చేయాల్సి వస్తుంది. రాష్ట్రపతి పాలనా కాలంలో రాష్ట్రంలో సంభవించే మార్పులేంటో చూద్దాం. ఫస్ట్ వన్, రాష్ట్ర జాబితాలోని అంశాలపై చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు బదిలీ అవుతుంది. చట్టాలు రూపొందించే అధికారం పార్లమెంటుకు వెళ్తుంది, అంతకుముందు అసెంబ్లీకి ఉంటుంది. ఇప్పుడు పార్లమెంటుకు బదిలీ అవుతుంది. చట్టాలు ఏం చేయాలన్నా పార్లమెంటే రూపొందిస్తుంది. ప్రాథమిక హక్కులు అనేవి రద్దు కావు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు 12వ ఆర్టికల్ నుండి 35వ ఆర్టికల్ వరకు గల నిబంధనలో వివరించబడినవి. ఈ ప్రాథమిక హక్కులు అనేవి రద్దు కావు. ఎప్పుడు రాష్ట్రపతి పాలనా కాలంలో ఆ రాష్ట్రంలో ప్రాథమిక హక్కులు రద్దు కావు. రాష్ట్ర హైకోర్టుకు సంబంధించిన ఎలాంటి మార్పు ఉండదు. హైకోర్టులో అంటే రాష్ట్రపతి పాలన విధించిన సందర్భంలో హైకోర్టు యొక్క అధికారాలు ఏమీ రద్దు కావు. హైకోర్టు తన పని తాను చేసుకుంటుంది. రాష్ట్రపతికి హైకోర్టు అధికారాలను తగ్గించే అధికారం ఏమాత్రం లేదు.
నెక్స్ట్ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు లేదా తాత్కాలికంగా సుప్త చేతనా స్థితిలో ఉంచవచ్చు. అసలు ఫస్ట్ రాష్ట్రపతి పాలన విధించినప్పుడు రాష్ట్రపతి ఆ శాసనసభను రద్దయినా చేయవచ్చు, లేదంటే సుప్త చేతనా స్థితిలో ఉంచవచ్చు. సుప్త చేతనా స్థితి అంటే రాష్ట్రంలో పరిస్థితులు సద్దుమణిగిన వెంటనే అదే శాసనసభను మరియు ముఖ్యమంత్రిని కొనసాగించవచ్చు అన్నట్టు. రాష్ట్రపతి పాలనలో ఉండగా మంత్రివర్గాన్ని రద్దు చేస్తారు, ముఖ్యమంత్రి ఉండరు. ఒకవేళ రద్దు చేస్తే మాత్రం ముఖ్యమంత్రి ఉండరు. శాసనసభ సమావేశాలు వాయిదా వేస్తారు, రద్దు చేస్తారు. రద్దు చేస్తే ఎన్నికలు ఖచ్చితంగా నిర్వహించాలి. ఒకవేళ శాసనసభను రద్దు చేస్తే మాత్రం ఎన్నికలు నిర్వహించాలి. రాష్ట్రపతి పాలన అమల్లో ఉండగా రాష్ట్రపతి ప్రతినిధిగా రాష్ట్ర గవర్నర్ పరిపాలనా బాధ్యతలు నిర్వహిస్తారు. మరి రాష్ట్రపతి పాలనలో ఎవరు ప్రతినిధిగా పరిపాలన నిర్వహిస్తారంటే గవర్నర్. ఇక్కడ పరిపాలన చూసుకునేది గవర్నర్. ముఖ్యమంత్రి సుప్త చేతనా స్థితిలో ఉంటారు. ఒకవేళ రద్దు చేస్తే మాత్రం ఎన్నికలు నిర్వహించాలి. ఈ బాధ్యతల్లో భాగంగా గవర్నర్ తనకు సహాయపడేందుకు అధికారులను నియమించుకోవచ్చు. గవర్నర్ తనకు హెల్ప్గా అధికారులను నియమించుకుంటారు. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎలా పనిచేస్తుందంటే మంత్రివర్గం ద్వారా పరిపాలన కొనసాగిస్తుంది. ఈ మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. నార్మల్గా నడిచే మంత్రివర్గంలో మంత్రులు శాసనసభకు జవాబుదారీగా ఉంటారు. మంత్రులకు ముఖ్యమంత్రి నేతృత్వం వహిస్తాడు. గవర్నర్ నార్మల్గా రాష్ట్రానికి రాజ్యాంగబద్ధమైన అధిపతి మాత్రమే.